చింత చిగురు పప్పుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. కడిగి పెట్టుకున్నటువంటి 2 కప్పుల చింత చిగురు, కడిగిన 2 కప్పుల కందిపప్పు, 4 టమాటాలను ముక్కలుగా చేసుకుందాం, 2 ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ కారపొడి, 2 స్పూన్ల ఉప్పు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు కొద్దిగా ఎందుకంటే మనం ఆల్రెడీ చింత చిగురులో కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటాం. 4 స్పూన్ల నూనె, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ముందుగా స్టవ్ పైన కుక్కర్ ఉంచుకొని దానిలో కందిపప్పు వేసుకుందాం. తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురు, తరిగిన టమాటా ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, కారపొడి, పసుపు పొడి, కరివేపాకు, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై ఉంచుకొని 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మూత తీసేసి కొద్దిగా పప్పు గీతితో రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయ వేసి కొద్దిగా ఎర్రబడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత రుబ్బిన పప్పులో కలుపుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు.